నమస్తే. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. కేంద్రంలో ఒక విధంగా, రాష్ట్రాల్లో మరొక విధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అంటే ప్రధాని మోడీ మసీదులకు వెళ్ళటం, అక్కడ ముస్లిం మన మత పెద్దల్ని ఆలింగనాలు చేసుకోవటం, వాళ్ళ టోపీలు ధరించడం లాంటివి చేస్తుంటారు. మంచిదే, తప్పటాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది మా సామరస్యం. కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు మేము ముస్లింలకు వ్యతిరేకం అనే సంకేతాలు హిందువులకు ఇచ్చే ప్రయత్నం, సెంటిమెంట్ తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో గోషామాల ఎమ్మెల్యే రాజా సింగ్ ముస్లింలు అంటే తోక తొక్కిన తాజ్మహల్ బుసులు కొడుతుంటాడు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ నియమిస్తే తాను అతనితో ప్రమాణ స్వీకారం స్వీకరించను అని మరి ప్రకటించిండు. కాసిం రజ్వీ వారసులు నేనట చేస్తా అని మాట్లాడాడు. కానీ బీజేపీ అధ్యక్షుడు మన కిషన్ రెడ్డి మాత్రం అతను చాలా జూనియర్, 5 సీనియర్లు ఉన్నారు, అయినా రాజ్యాంగ విరుద్ధంగా అతను నియమించింది కాబట్టి మీ ప్రమాణ స్వీకారాన్ని మన అసెంబ్లీ సాంసలు ఈరోజు బహిష్కరిస్తున్నాం, రెగ్యులర్ మన స్పీకర్ వచ్చిన తర్వాత చేస్తామని మాత్రం చెప్పాడు. అంటే ఇక్కడనే ద్వంద్వ ప్రమాణాలు. రాజా సింగ్ మాట్లాడింది ఒకటి, కిషన్ రెడ్డి మాట్లాడింది ఒకటి. అక్కడ కేంద్రంలో ఏంటంటే ముస్లింలకు ఖిలాఫ్ అంటే ఏదన్నా చెడు చేస్తే వాళ్ళు హిందువులే కారు అని మోదీ మాట్లాడతారు. రాజసింగ్ మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అయోధ్య రామాలయంలో 2 ముస్లిం శిల్పుల తండ్రి కొడుకులు కోదండరాముని విగ్రహాన్ని చెక్కి ఇచ్చిరు. మరి దాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించబోతున్నారు. మరి రాజాసింగ్ ఆ ఆలయంలో వాళ్ళు ముస్లిమ్స్ ఇచ్చిన విగ్రహం ఉన్నది కాబట్టి ఆయన జీవితకాలం అంటే విగ్రహం ఉన్నంతకాలం రామ మందిరం అంటే అయోధ్య రామాలయానికి దర్శించడా? ఆ ప్రాంగణంలో అడుగుపెట్టేందుకు మరి ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒక్కరోజు ఉంటే ఆ ఒక్కరోజు రానని బహిష్కరించేసింది కదా బీజేపీ వాళ్ళు. మరి అయోధ్య రామ మందిరాన్ని వాళ్ళ జీవితకాలం బహిష్కరిస్తారా? దాదాపు 10 సంవత్సరాలు ఉండే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది. అన్ని సంవత్సరాల విగ్రహం ఉంటుంది. తెలంగాణ బీజేపీ నాయకులు ముఖ్యంగా రాజాసింగ్ ఆ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే బీజేపీ పెద్దలను చెప్పాలి, అయ్యా మరి మీ రాజాసింగ్ ఇలాగా ప్రతిష్ట చేసి అసెంబ్లీని బహిష్కరించిండు, ప్రొటెం స్పీకర్ ఉండని ముస్లిం, మరి ముస్లిం చేసిన విగ్రహం ఉంది అక్కడ, అది మరి అక్కడికి ఆయన ఎట్లా వస్తాడు? రాడు కదా. మరి ఆయన కోసం దాన్ని ఆయన పక్కన తీస్తారా? లేకపోతే ఈయన అక్కడికి పోకుండా ఉంటాడా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నం అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బీజేపీకి వంతపాడే అంధభక్తులు ఉన్నారు. ఏది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళతో కానివ్వండి, కొంతమంది ఏమో జర్నలిస్ట్ ముసుగులో, మరికొంతమంది మేధావుల ముసుగులో, మరికొంతమంది దేశభక్తి ముసుగు, మరికొంతమంది దైవభక్తి ముసుగులో బీజేపీని సపోర్ట్ చేస్తుంటారు నిస్సిగ్గుగా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆలయం చుట్టూ ఉండే షాపులలో ఎక్కువ శాతం మన ముస్లిమ్సే ఉంటాయి కాబట్టి మనం ఆ కొబ్బరికాయలు అంటే ఏం కొనేది ఉంటే వాళ్ళ ముస్లింలో చూసుకోండి, హిందువుల దగ్గర కొనండి అంటాడు. మరి రామాలయంలో అంతటి విగ్రహాన్ని ముస్లిం శిల్పులకు ఇచ్చిరు, మరి అదే హిందూ శిల్పులు లేరా? మరి దీని మీద ఏమి స్పందిస్తారు ఈ అంధభక్తులంతా? ఇది కూడా ప్రస్తుతం ఇది కామన్ పీపుల్ బుర్రలు తుడుస్తున్న ప్రశ్నలు. ఈ 2 రాజాసింగ్ మరి అయోధ్యకు వెళ్ళడా? మరి మరి ఆలయంలో ఒక పెద్ద విగ్రహాన్ని చెక్కే ఆదాయం ఒక ఉపాధిని కల్పించింది ముస్లిం శిల్పులకు. మరి అలాంటి ఆదాయం బీజేపీ కదా కల్పిస్తే అక్కడ చేసింది కాదు అంటారా? మరి వీళ్ళు అక్కడ పోయి ఉండొద్దు కదా, చూడొద్దు కదా? రాజసింగ్ అక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ప్రొటెం స్పీకర్ ముస్లిం అయితే ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఆ విగ్రహం ముస్లిం చేసిన విగ్రహం ఉన్నంతవరకు రాజసింగ్ వెళ్ళడా? వెయిట్ అండ్ సీ.